అందరికీ నమస్కారం అండి. బాచీరావు ప్రవచనాలకి అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు క్షీరాద్వాతి సందర్భంగా తులసి నారాయణ గురించిన చిన్న కథని నాకు తెలుస్తున్న పరిజ్ఞానం మేరకు చెప్తాను, వినండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ఈరోజు క్షీరాద్వాదశి, కార్తీక శుక్ల ద్వాదశి. ఈ క్షీరాద్వాదశి రోజున శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుంచి మేలుకొని ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా మెలకుగానే ఉంటాడు, అంటే ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, కానీ ధ్యానంలో ఉంటాడు 4 మాసాలు. ఈ రోజున ఆషాఢ శుద్ధ ఏకాదశిలో ధ్యానంలోకి వెళ్ళినటువంటి స్వామి ఈ కార్తీక శుక్ల ఏకాదశి రోజున నిద్ర నుంచి మేల్కొంటాడు, యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు శుభ సమయంలో. ఈ యొక్క తులసి నారాయణ యొక్క కళ్యాణాన్ని జరుపుతారు. కృష్ణస్వామిని తులసి కొట్టలో పెట్టి కళ్యాణం జరపడం అనేది ఆనవాయితీగా ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అంటే వారిద్దరికీ కూడా కళ్యాణం జరిగినటువంటి రోజు కార్తీక శుక్ల ఏకాదశి. స్వామి 4 రోజులు కూడా తులసితోనే ఉంటాడు. అందుకనే తులసీదాతి లక్ష్మీనారాయణ స్వామినే నమః అని ఈ 4 రోజులు కూడా అందరూ కూడా అదే విధంగానే చదువుతారు, ధ్యానం చేస్తారు. ఎందుకు అంటే తులసి పూర్వజన్మలో బృంద జలంధరుని యొక్క భార్య అయితే, ఆ తర్వాత ఆ దేవతలని రాక్షసుడు మధ్య యుద్ధం జరుగుతున్న జలంధరుడు అనే రాక్షసుడిని సంహారం కోసం దేవకార్య నిమిత్తం శ్రీమన్నారాయణుడు మాయా జలంధరుడిగా వచ్చి తులసి దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత జరిగినటువంటి కథ అందరికీ తెలుసున్నటువంటి విషయమే. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు తులసికి వరం అనేది ఇస్తాడు. అదేవిధంగా ఆమెకి ఒక వృక్షస్థానాన్ని ఇస్తాడు. ఆయన సాలగ్రామంగా మారుతాడు స్వామి. అప్పుడు చెప్తాడు, 4 రోజులు కూడా నేను తులసితోటే ఉంటాను. తులసి పవిత్రురాలు, తులసిని లక్ష్మి యొక్క అవతార స్వరూపము. భూలోకంలో లక్ష్మీదేవి భూలోకంలో తులసిగా అవతరించింది అని చెప్పి అందరికీ చెప్తాడు. మరు జన్మలో ఆమె ఆ బృంద తులసిగా వృక్షంగా మారింది. శ్రీమన్నారాయణుడు తులసితోటి కూడి ఉంటాడు. తులసి పరమ పవిత్రమైనటువంటిది. ఆ స్వామి వారమిస్తాడు. అంటే ఒక మానవ కాంత ఒక రాక్షసుడిని వివాహం చేసుకుంది. ఆమె పరమ విష్ణు భక్తురాలు. తర్వాత ఆమె కర్మఫలము తొలగిపోయిన తర్వాత ఆమె సాక్షాత్తు శ్రీమన్నారాయణుని పొందింది. భగవంతుణ్ణి పొందడం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆమె జీవాత్మ అయినటువంటి తులసి పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణ్ణి పొందినటువంటి శుభ సమయమే ఈ కార్తీక శుక్ల ఏకాదశి. ఈ స్వామి ఆ యొక్క తులసితో ఉండడం వలన సమస్త దేవతలు కూడా వచ్చి తులసి దగ్గరే కొలువై ఉంటారట ఈ ద్వాదశి రోజున తులసి బృందావనంలో. ఎందుకు అంటే శ్రీమన్నారాయణుడు తులసితోటి ఉన్నాడని మొత్తం అన్నీ వచ్చి తులసి దగ్గరే ఉన్నాయి. అంటే తులసి ఎంత పరమ పవిత్రరాలు, ఎంత గొప్పదో. అంటే శ్రీమన్నారాయణ యొక్క భక్తురాలైనటువంటి తులసికి గొప్ప మోక్షాన్ని ఇచ్చాడు స్వామి. ఆమెకి పూజరాలుగా, ఒక దేవతగా ఆమెకి ఈ లోకంలో ఒక అవతారంగా ఆమెకి ఇచ్చినటువంటి శక్తిని ప్రసాదించాడు స్వామి. ఆ యొక్క తులసి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తులసి గాలి పీల్చినా కూడా వ్యాధులు నయమవుతాయి. తులసి దగ్గరికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా దేవతావృక్షమే కాకుండా తులసి ఆకులు అనేక వ్యాధులకి నయం చేస్తాయి. కాఫమ్ అలాంటివి వచ్చిన వాళ్ళు కూడా తులసిని ఆ యొక్క తులసి తీర్థం స్వీకరించడం వల్ల ఎంతో లాభం జరుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది. అదేవిధంగా జీవాత్మ దేహాన్ని వదిలిన తర్వాత కూడా తులసి తీర్థాన్ని ఇస్తారు. ఎందుకు అంటే వారు మోక్షం పొందాలి, అంతిమంగా ఆ వైకుంఠాన్ని శ్రీమన్నారాయణ చెంత చేరాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో అంతిమంగా కూడా తులసిని పూజ చేస్తారు. కాబట్టి తులసి అనేటటువంటిది పరమ పవిత్రురాలు కాబట్టి ఈ తులసి యొక్క అనేక విధాలుగా తులసి అత్యధికంగా శక్తివంతమైనది. ఈ తులసిని స్త్రీలు అనే కాదు, పురుషులు ఎవరైనా పూజ చేయవచ్చు. అందరూ కూడా భారతదేశంలో సనాతన భారతీయ సాంప్రదాయంలో తులసి కోట అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. తులసి కోట లేని గృహమే ఉండదు. అంటే అసలు తులసి కోట లేని గృహమే ఉండదు. చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో పెట్టుకునే వాళ్ళు కూడా తులసి కోట పెట్టుకునే వాళ్ళు హిందువులు అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. తులసి విష్ణుప్రియ, కృష్ణప్రియ. ఎప్పుడు కూడా తులసి
స్వామి పాదాల చెంత ఉంటుంది. ఆయన శిరస్సులో కూడా ధరిస్తాడు. అదేవిధంగా మెడలో మాలగా కూడా తులసి మాల, నిత్యం తులసి మాలలే ధరిస్తూ ఉంటాడు. లక్ష్మితో పాటుగా తులసి కూడా నిత్యము ఆయన హృదయంలో నివసిస్తూ ఉంటుంది. అంత గొప్ప శక్తి తులసి మాతకి ఉంది. ఈ యొక్క తులసి మహత్యాన్ని కార్తీక శుక్ల ద్వాదశి రోజున పఠించినట్లయితే శ్రీమన్నారాయణ అనుగ్రహం లభిస్తుంది. స్వామి సమీపంలో సంచరించే జీవాత్మగా మారే అవకాశం అనేది లభిస్తుంది. తులసిని ఎక్కువగా స్వామికి తులసి అంటే బాగా ఇష్టం కాబట్టి తులసిని పూజిస్తే స్వామి చాలా సంతోషిస్తాడు. శ్రీమన్నారాయణుడు తనకన్నా కూడా తన భక్తులని బాగా చూసుకుంటే ఆయన చాలా సంతోషపడతాడట. స్వామి పరమ భక్తుల యందు అపరిమితమైనటువంటి ప్రేమ వాత్సల్యాన్ని చూపించేటటువంటి పరమ కరుణాదయా స్వరూపుడు శ్రీమన్నారాయణుడు. ఈ రోజున ఉసిరిక అంటే కూడా లక్ష్మీ స్వరూపమే. ఉసిరిక వృక్షంలో శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడు కాబట్టి ఉసిరికతో పాటుగా శ్రీమన్నారాయణుని పెట్టి పూజిస్తారు. దామోదరుడు అంటే శ్రీమన్నారాయణుడే. చాలామందికి శివుడు అనుకుంటారు, కాదు, దామోదరుడు అంటే శ్రీమన్నారాయణుడు. దామోదర ప్రీత్యర్థమే ఈ యొక్క ఈ ఉసిరిక కింద భోజనాలు అనేవి పెడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ.